ఈ ఈ ఈ జాతకాన్ని బట్టి చూసుకొని, ఆమె వ్యక్తిగతమైనటువంటి రాశి, లగ్నాన్ని బట్టి చూసుకొని, ప్లానెటరీ కాన్ఫిగరేషన్ చూస్తే కూడా ఈమె అతి సున్నితమైన మనస్తత్వం వల్ల మీకు యారగెంట్ లాగా కూడా కనపడచ్చు, చైల్డిష్ మెంటాలిటీ ఉన్న ఆమెలా కూడా కనపడచ్చు. యాక్చువల్గా ఆరోగెన్స్ అనేది పక్కన పెడితే ఎక్కువగా ఆవిడ చూస్తే మనకి చైల్డిష్ మెంటాలిటీనే బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ థింగ్స్ కూడా అలానే అయ్యాయి ఆవిడ లైఫ్లో. అయితే ఇక్కడ 2 కారణాలు సార్. ఒకటి ఏంటంటే మీరు ఇందాక బలం గురించి మాట్లాడారు కాబట్టి ఆవిడకి 2 బలాల గురించి మనం మాట్లాడదాం. ఒకటి ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా. అసలు ప్రొఫెషనల్గా ఈవిడ బలం ఏంటి? చెప్పగలను. ఆమె షీఈ్ అ వెరీ కమిటెడ్ ఉమెన్ అని మనం ప్రొఫెషనల్గా అబ్జర్వ్ చేసింది కూడా చూడండి. మీరు కూడా చెప్పచ్చు అది. ఎందుకంటే ఆమె ఆ బేసిక్ లెవెల్ నుంచి అంటే ఎక్కడో ఒక సేల్స్ గర్ల్ కూడా పనిచేసిందంట, ప్రొడక్ట్ సెల్లింగ్ కూడా చేసిందంట ఆమె వెన్ షీ వాస్ అర్లీ టీనేజర్స్. అంటే అర్థం ఏంటి? షీ వాంట్స్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. అంటే తల్లిదండ్రుల మీద సందర్భంలో కూడా చెప్పారు ఆవిడకి తినడానికి ఒక పూట తింటే ఇంకొక పూట ఫుడ్ కూడా ఉండేది కాదంట. ఓన్లీ వన్ టైం మీల్ ఉండేది అని చెప్పారు ఆవిడ. అవును. ఇప్పుడు ఆమె ఫైనాన్షియల్లీ షీ వాంట్స్ టు బి ఇండిపెండెంట్. షీ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ పేరెంట్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఆర్ ఎనీ రీసోర్సెస్. సో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే వాళ్ళు ఎంత శ్రమించడానికైనా ఇష్టపడతారు. ఎంత కష్టపడైనా జీవితంలో మనం ఒక డిగ్నిటీ సంపాదించాలంటే మనకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండాలి. సో ఇది ఆమెకి షీ హ్యాస్ అ గ్రేట్ ఇన్ఫాచ్యుయేషన్ అండ్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ ఫైనాన్సెస్, నాట్ లగ్జరీ. ఇప్పుడు లగ్జరీ వేరు మేడం. నేను డబ్బు సంపాదించి కోట్లు సంపాదించాలి, రోజు నేను హెలికాప్టర్లు తిరగడం అన్నది దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యూ వాంటెడ్ టు బికమ్ ఎ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ యూ వాంటెడ్ టు బి ఆల్వేస్ డిగ్నిఫైడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వాంట్ టు లీడ్ లైఫ్ ఇన్ ద వే దట్ యూ డ్రీమ్ ఆల్వేస్. మీరు ఊహించుకున్న కళలు సార్థకం చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు శ్రమించాలి కదా. సో ఈమెకు ఆ కోఆర్డినేషన్ ఉంది మేడం. షీ ట్రెమెండస్లీ బిలీవ్స్ ఇన్ అవర్ డ్రీమ్స్ అండ్ షీ వర్క్స్ టు మెటీరియలైజ్ దోస్ డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ని మెటీరియలైజ్ చేసుకునేటువంటి అది ఎక్కడి నుంచి వస్తుంది మేడం మీకు? అది మీరు మీ లోపల మీరు హానెస్ట్గా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు కనుక కమిటెడ్ లేకపోతే మీకు ఆ కన్సిస్టెంట్ డ్రైవ్ ఉండదు. You may become celebrity in 5 years. People may forget after 5 years because of your downfall. బట్ ఆమె అలా లేదు చూసారా మీరు. ఆల్మోస్ట్ ఆమె 10 years ఒక ఇండస్ట్రీని మొత్తం రూల్ చేసేసింది టాప్ హీరోస్తోని. ఈవెన్ హీరోస్ కంటే కూడా ఎక్కువ పర్ఫామ్ చేసింది. సో ఆమె హారోస్కోప్లోనే ఏముందంటే ఆమెకి మీరు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. ప్రొఫెషనల్ లైఫ్లో ఈ లక్షణాలు ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి మ్యాక్సిమం ఉంటాయి. కాకపోతే ప్లానెటరీ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈమెకు శుక్రగ్రహం కూడా ఈమెకు జాతకంలో చాలా టాప్ పొజిషన్లో ఉంది. శుక్రుడు అంటే ఏంటి? కళారంగం. కానీ బుధుడు బాగున్నాడా? బుధుడు బలహీనంగా ఉంటాడు ఈ జాతకంలో. బుధుడు అంటే ఎవరు మేడం? ఈమెకి మీ నిర్ణయాలకి మీ ఆలోచనకి ఏది మీరు భావోద్వేగాల పరంగా ఇది అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ రిలేషన్. బయట ప్రపంచానికి మీరు 100 అబద్ధాలు చెప్పచ్చు లేదా మేనేజ్ చేయొచ్చు, కానీ మీరు భావోద్వేగాలతో ఎవరితో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళతో మీ ఒరిజినల్ నేచర్ బయటకు వస్తుంది. Okay. So when it comes to emotional life, you cannot manage your emotions for a long duration. You may manage for a time being. మీకు ఒక వ్యక్తి నచ్చని వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏదో దూర బంధువు అనో తెలిసినాడనో మీరు ఏదో మేనేజ్ చేస్తారు అంతే. కానీ ఎన్ని రోజులను మేనేజ్ చేస్తారు? సో మీరు మీ ఒరిజినల్ నేచర్ బయటకు వస్తుంది. సో అది నచ్చిన వాళ్ళు కూడా అది. ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ రాశి వారు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఒరిజినాలిటీ అనేది ఒక టైంకి బయటకు వచ్చేస్తుంది అంటారు. అంటే అట్లా కాదు. ఎమోషనల్గా వీళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో కనెక్ట్ అవుతారో వాళ్ళని వీళ్ళ ఒక శరీరంలో మన శరీరంలో రక్తం ఎలా ఉంటుంది మేడం? మన శరీరంలో రక్తనాళాలు కలిసిపోయి ఉంటాయి. వాళ్ళు అలా కలిపేసుకుంటారు. మై పాయింట్. వీళ్ళు ఎవరైనా ప్రేమించినా నా వ్యక్తి వీళ్ళు నా సర్వస్వం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు వేరు వీళ్ళు వేరు లాగా ఉండదు మేడం. అర్థమైందా? వీళ్ళు ఒక బ్రెడ్ సంపాదించుకున్నా అందులో సగం వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో అంటే ఏంటి? వీళ్ళ ప్రేమ భావము ఇట్లా గుండె కోసి ఇచ్చినంత బలంగా అంత ప్యూర్ ఉంటుంది. సో ప్రొఫెషనల్గా మీరు చాలా బాగా చెప్పారు. ఆవిడ లైఫ్లో మొదటి నుంచి కూడా ఆవిడ ఎప్పుడైతే హార్డ్ వర్కర్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశారో ఇప్పటి వరకు షీ ఈస్ ద నంబర్ 1. కానీ ఇక్కడ మనం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఆవిడ పెళ్ళికి ముందు వరకు కూడా షీ ఈస్ వెరీ హ్యాపీ ఇన్ పర్సనల్ లైఫ్. ఆఫ్టర్ 2 years పెళ్ళైన తర్వాత ఒక 2 years తర్వాత ఎవరు ఊహించని ఒక షాక్ బయటకు వచ్చింది. ఏంటంటే వీళ్ళిద్దరూ సపరేట్ అవుతున్నారు అని చెప్పేసి. పెళ్ళికి ముందు కొన్నాళ్ళు లివింగ్లో ఉండి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న కపుల్, వన్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ క్రేజీ కపుల్ అని చెప్పేసి వీళ్ళకి పేరుంది. అలాంటిది అసలు వీళ్ళిద్దరూ సపరేట్ అయ్యారంటే ఇప్పటికీ పీపుల్కి అదొక సర్ప్రైజే. సో వాట్ అబౌట్ పర్సనల్ లైఫ్ సార్? అదే చెప్తాను మేడం. చాలామందికి సమంత గారి గురించి విశ్లేషణ చేస్తే కొంతమందికి నచ్చదు. కానీ ఇప్పుడు ఇద్దరు విడిపోయే స్టేజ్ వచ్చారంటే అందులో ఏదో ఒక
మర్మము బయట ప్రపంచానికి తెలియంది ఆ ఇద్దరు వ్యక్తులకే తెలిసింది ఉంటుంది. అవునా కదా? అవును. ప్రపంచానికి ఎంత తెలిసినా ఆ మర్మం వాళ్ళిద్దరికి తెలిసిందే ఉంటుంది తప్ప ఎవరికి తెలిసి ఉండదు. అందులో ఇంకొక విషయం ఏంటంటే అంత బాగా కలిసి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎవరిని కన్సిడర్ చేయలేదు. పెళ్లి నిర్ణయం వాళ్ళిద్దరిదే. అంటే వాళ్ళిద్దరు ఎవరు ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేవాళ్ళు. వాళ్ళు విడాకులైనప్పుడు కూడా ఎంతమంది ట్రై చేశారు మధ్యవర్తిత్వం చేసి కలపడానికి? చాలా ట్రై చేశారు. సో బోత్ వర్ ఇండిపెండెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, ఎట్ ద టైమ్ ఆఫ్ డివోర్స్. ఓకే, సో దట్ షోస్ వాట్ యాక్చువల్లీ వాళ్ళ ఎమోషనల్ ఎలా ఉన్నట్టు, బ్యాలెన్స్డ్గా లేనట్టు. బ్యాలెన్స్డ్గా ఉండుంటే నలుగురికి చెప్పి నలుగురితో కన్విన్స్ చేయించుకొని, లేదా పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దవాళ్ళు వద్దు కాదు మంచి చెడు అని మాట్లాడితే అది వేరే విషయం. ఎప్పుడు పెళ్ళప్పుడు మీరు విడాకులు తీసుకునేటప్పుడైనా మన కమ్యూనిటీ వాళ్ళు కానీ మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారు. అప్పుడు కూడా మీరు వేరే వాళ్ళని కన్సిడర్ చేయలేదంటే అర్థం ఏంటి? బోత్ వర్ ఇండిపెండెంట్ అండ్ బోత్ వర్ ట్రెమెండస్లీ ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ దే వర్ ఇండిపెండెంట్. కాబట్టి ఎవరిని పెళ్ళి అప్పుడు వీళ్ళేం పెద్ద కన్సిడర్ చేయలేదు. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, వాడు ఎవరి మాట వినడండి అని చెప్పాడు. అర్థమైందండి? ఇది ఇంటర్వ్యూలో ఉంటుంది, కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. సో ఒకళ్ళ మాట వినాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు మీరు జీవితంలో నిర్ణయం మీరు తీసుకున్నారు, ఆమె నిర్ణయం ఆమె తీసుకుంది. ఆమె కలిసి ఉండాలి అనుకుంది, ఆమె కలిసి ఉండలేకపోయింది, విడిపోయారు. సో వాళ్ళిద్దరు ఒకళ్ళ నిర్ణయాలు సలహాలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు విడిపోయారు అన్నది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయంలో వాళ్ళిద్దరు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారు అన్నది ఇస్ అ పాయింట్. ఇప్పుడు సపోజ్ వాళ్ళిద్దరు విడిపోయింది, వాళ్ళిద్దరికి కరెక్ట్ డెసిషన్ అనుకుందాం మేడం కాసేపు. మేబీ షీఈస్ రైట్ టైం రైట్ డెసిషన్ షీ హాస్ టేకెన్ ఫర్ సెపరేషన్. హీ ఆల్సో డిసైడెడ్ టు బి సెపరేటెడ్. ఇఫ్ దిస్ టూ డెసిషన్స్ ఆర్ రైట్, వై దే వెప్ట్? వాళ్ళు ఎందుకు మీడియా ముందు వచ్చి ఎందుకు భావోద్వేగాలకు లోనయ్యారు? సమంత అయితే ఎన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆమె ఏడ్చిందో మీరు చూసే ఉంటారు. ఏడ్చారు ఇద్దరు అని మనం చెప్పలేము, ఎందుకంటే చైతన్య గారు ఎక్కడ కూడా మగవాళ్ళు ఏడిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు బాధపడితే ఎలా ఉంటుందో మీరు ఆయనది ఒక వీడియో ఉంటుంది చూడండి. ఆయన జస్ట్ ఒక 20 seconds ఉంటుంది అది. ఆయన ఒక విషయం చెప్పాడు మేడం, దట్ వాజ్ రియల్లీ వెరీ క్యాచింగ్. ఏంటంటే, నేను రొటీన్గా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాను, అన్నిటితో రొటీన్గా వెళ్ళిపోతాను. కానీ నాకు ఒక్కసారి రొటీన్ బ్రేక్ అయిపోతే నేను ఎక్కడ ల్యాండ్ అవుతానో నాకే తెలియదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన రొటీన్ ఎక్కడో డిస్టర్బ్ అయినప్పుడు ఆయన ఆ క్షణికావేశంలో తీసుకుంటే నిర్ణయం అని చెప్పాడు ఇండైరెక్ట్గా ఆయన. నా రొటీన్ లైఫ్ బ్రేక్ అయిందంటే, నా రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు నేను ఇప్పుడు మీరు డిస్టర్బ్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. దట్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సో ఐ లూజ్ మై సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇది మీకు యూట్యూబ్లో ఉంటుంది మేడం, చూడండి. I lose my self management. Once I lost my self management, I don't know where I am going to land అని చెప్పాడు. సమంత అదే విషయాన్ని ట్వీట్లో ఎన్ని ట్వీట్స్ చేసిందో మీకు తెలుసు. ఈవెన్ సద్గురు జగ్గి వాసుదేవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వై మీ థియరీ గురించి మాట్లాడింది. నాకే ఎందుకు జరిగింది, అంతమంది డయాస్ కింద ఉన్నారు, అన్ని వందల మంది ఉన్నారు అక్కడ. యూ కెన్ డిస్కస్ సో మెనీ థింగ్స్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడచ్చు, ఉమెన్ సోషల్లీ ఎకనామికల్లీ హౌ దే ఆర్ గ్రోయింగ్, ఇవన్నీ మాట్లాడచ్చు. కానీ ఆమె అదే తీసుకొచ్చి అదే పర్టికులర్ టాపిక్ రైజ్ చేసింది. అప్పటికి ఆమె అక్కడ ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అని చాలా రకాల కోర్స్ చేసింది. మీరు సద్గురు గారితో చాలా ఫోటోల్లో పక్కన ఉంటుంది, శివరాత్రిలో కూడా పక్కన ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ షీ లెర్న్ ఫ్రమ్ దట్ మిషన్? వాట్ ఈస్ దట్ షీ లెర్న్డ్ ఇంటర్నల్లీ? ఆమె అంతర్గతంగా అంత శక్తివంతురాలా ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయింది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇన్నర్ ఇంజనీరింగ్ చేసింది అని చెప్తున్నారు, సద్గురుకి చాలా దగ్గరలో ఉందని చెప్పారు. బట్ వాట్ అబౌట్ హర్ మెంటల్ కండిషన్ తో పాటు ఫిజికల్ కండిషన్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.